సువార్తను ప్రకటించే విజయధ్వని, సర్వలోకానికి రక్షణ సువార్తను ప్రకటించే విజయధ్వని, బెరాకా ధ్వని, బెరాకా ధ్వని. రక్షణ సుదినం నీడే అనుకూల సమయం, ఇదే రక్షణ సుదినం నీడే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు, ఇదే రక్షణ సుదినం నీడే అనుకూల సమయం, ఇదే రక్షణ సుదినం నీడే అనుకూల సమయం. కుళ్ళిన హృదయాన్ని బాగు చేయుటకై, నీ కుళ్ళిన హృదయాన్ని బాగు చేయుటకై పరమ వైద్యుడు, పాపుల స్నేహితుడు, స్నేహితుడు, ఈ పాపిని కరుణించుటకై భువికే తెంచెను, ఈ పాపిని కరుణించుటకై భువికే తెంచెను, ఇదే రక్షణ సుదినం నీడే అనుకూల సమయం, ఇదే రక్షణ సుదినం నీడే అనుకూల సమయం. సిక్తమైన చేతులతో ప్రభు పిలచుచున్నాడు, రక్తసిక్తమైన చేతులతో ప్రభు పిలచుచున్నాడు, నిన్ను రక్షించుటకు ప్రభు వేచియున్నాడు, నిన్ను రక్షించుటకు ప్రభు వేచియున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరు రాస్తున్న ఉత్తరాలని బట్టి, చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినము దేవుని వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. ఈ అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో పౌలు బెరయాకి వెళ్ళి సువార్త పరిచర్య చేశాడు, తెస్సలోనికా వెళ్ళి సువార్త పరిచర్య చేశాడు, అదేవిధంగా ఏథెన్స్ పట్టణంలోకి వెళ్ళి సువార్త పరిచర్య చేశాడు. ఈ 3 స్థలాలలో పౌలు పరిచర్య చేశాడు. తెస్సలోనికా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. అక్కడ పౌలు సువార్త చెప్తా ఉంటే పౌలును ఆటంకపరచాలని చూశారు. మొత్తానికి అక్కడి నుంచి బెరయాకి వెళ్ళాడు.
బెరియాలో దేవుని వాక్యాన్ని బాగా విన్నారు. అయినా బెరియాలో ఉండనివ్వలేదు. అక్కడి నుంచి ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణంలో అది సువిశాలమైన పట్టణం, ఎంతో పెద్ద పెద్ద భవనాలు ఉండే పట్టణం, వేదాంత కళాశాలలు ఉండే పట్టణం. ఆ పట్టణంలో ఎంతోమంది అరిస్టాటిల్ కానీ సోక్రటీస్ కానీ వీళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వారే. ఎంతో ఉన్నతమైన ఆ పట్టణంలో పౌలు వెళ్ళాడు. ఆ బిల్డింగ్స్ పౌలుని ఆకర్షించలేకపోయాయి, ఆ యాంఫీ థియేటర్స్ పౌలుని ఆకర్షించలేకపోయాయి. కానీ వారు దేవుని గురించి కలిగిన అజ్ఞానాన్ని చూసి తన హృదయము ఎంతో పరితపించింది అనే మాట మనం చూస్తాం. తన హృదయంలో ఉన్న బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరి తాను దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు ఎక్కడికి వెళ్ళినా యేసు క్రీస్తు గురించి, ఆయన పునరుత్థాన బలాన్ని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. మరి ఏథెన్స్ పట్టణంలో అనేక ప్రజలు ఉంటారు. భక్తిపరులు కొంతమంది ఉన్నారు, శరీర సంబంధమైన వారు కొంతమంది ఉన్నారు, మరి ఎపిక్యూరులు ఉన్నారు, స్టోయికులు ఉన్నారు. మరి వీరు శరీరాన్ని బాగా ప్రేమించేవారు. కొంతమంది శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించేవారు, కొంతమంది శరీరానికి ఎట్లా నచ్చితే అట్లా జీవించడానికి ఇష్టపడేవారు. తమ కంటికి ఏది కావాలంటే అది చూడటానికి, తమ పంటికి ఏది కావాలంటే అది తినడానికి, ఈ విధంగా శరీరాన్ని సుఖపెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు, శరీరాన్ని అదుపులో పెట్టుకునేవారుగా ఉన్నారు. మొత్తానికి మనం ఏం చూస్తామంటే ఏథెన్స్ పట్టణంలో చాలామంది భక్తి గల వారిగా ఉన్నారు. కానీ ఆ భక్తి నిజమైన భక్తి కాదు. ఆ భక్తి నిజమైన దేవుని పైన లేదు. కానీ వారు చాలా భక్తి కలిగిన వారుగా ఉన్నారు. పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు యేసుక్రీస్తుని గురించి, పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదేదో కొత్త విషయం చెప్తున్నాడని చాలా ఆసక్తి కనపరిచారు. కొంతమంది ఏమో ఎగతాళి చేశారు. రకరకాల మిశ్రమ స్పందనలు పౌలు ఎదుర్కొన్నాడు. మొత్తానికి పౌలును అరియోపేగు అనే ఆ స్థలం తీసుకెళ్ళి పౌలును మాట్లాడమన్నారు. మరి పౌలు ఏథెన్స్ ప్రజలారా అని ప్రారంభించి చక్కగా యేసుక్రీస్తును లేకపోతే దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. మరి పౌలు ఏథెన్స్ పట్టణంలో అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి మాట్లాడట్లేదు. పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడో పౌలుకు తెలుసు కాబట్టి చాలా జ్ఞానయుక్తంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను ప్రకటిస్తున్నానని చెప్పి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు ఎవరో అని చాలామంది దేవుని గురించి సరైన అవగాహన లేకుండా ఉన్నారు. దేవుని గురించి సరైన ఆలోచన లేకుండా ఉన్నారు. ఈ లోకంలో ప్రజలు దేవుడు లేనట్లుగా బ్రతుకుతా ఉన్నారు. కొంతమందికి దేవుని గురించి అవసరం లేదు. వారు కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, పిల్లలకు పెళ్లి చేస్తున్నారు. ఈ లోకంలో ఎంతో బిజీ. పిల్లల కొరకు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఎంతో సంపాదిస్తున్నారు. వారి ముసలితనమైన తర్వాత అప్పుడు దేవుడు దేవుడు అంటా ఉన్నారు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుని గురించి తెలుసుకోవడం అంత ప్రాముఖ్యమైందా ఇప్పుడు అంటే అవును, ఇప్పుడు ప్రాముఖ్యమైందే. దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు మన పిల్లలకు కంప్యూటర్ సైన్స్ నేర్పిస్తున్నాం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ నేర్పిస్తున్నాం, మరి సోషల్ సైన్సెస్ నేర్పిస్తున్నాం, అన్ని రకాల టెక్నాలజీస్ మన పిల్లలకు నేర్పిస్తున్నాం. మన పిల్లలు ఈ లోకములో ఎంతో సౌభాగ్యవంతులుగా ఉండాలని, ఎంతో జ్ఞానాన్ని సంపాదించాలని, ఎంతో ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కానీ మనం ఉండేది ఈ లోకములోని మాత్రమే కాదు, మన జీవితము ఇక్కడ మాత్రమే కాదు. ఈ లోకములో ఎంత మంచిగా బ్రతికినా, ఎంత చదువు చదివినా, ఎంత శ్రేష్టమైన ఆహారం తిన్నా ఈ లోకములో 80, 90, 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకట్లేదు. ఆ కాలములో బ్రతికే వాళ్ళేమో, కానీ ఈ కాలంలో ఎవరు బ్రతకట్లేదు. కారణాలు ఏవైనా కావచ్చు. అయితే మనిషి ఒకరోజు చనిపోతున్నాడు. ఒకరోజు మనిషికి ఇష్టం లేకపోయినా మనిషి చనిపోతున్నాడు. అయితే మనిషి చావటానికి వృద్ధాప్యం రానవసరం లేదు, మనిషి చావటానికి యాక్సిడెంట్సే కానవసరం లేదు. ఎన్నో విధాలుగా, రకరకాల విధాలుగా మనిషి చనిపోతున్నాడు. ఎప్పుడు చనిపోతున్నాడో తెలియట్లేదు. మరణము ఒక గ్రద్దలాగా ఎప్పుడు ఎవరిని పట్టుకొని వెళ్తుందో తెలియకుండా ఉంది. మరి చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు. మరి ఈ మధ్య ట్రైన్లో అందరూ ప్రశాంతంగా వెళ్తున్నారు. ఆ రాత్రి వారెవరు అనుకోలేదు అదే చివరి రాత్రి అని, వారెవరు అనుకోలేదు అదే చివరి ప్రయాణం వారికని. ఆ రోజు వారు
ట్రైన్ యాక్సిడెంట్కి గురయ్యి కొన్ని వందల మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి కరెంట్ షాక్తో కొంతమంది చనిపోతున్నారు, నీళ్ళలో మునిగిపోయి చనిపోతున్నారు. రకరకాలుగా మరణం ఈరోజు మనిషిని కబలిస్తూ ఉంది. ఎంతైనా మనిషి జీవితం అంటే కాదు. మరణము మనిషికి అంతం కాదు, మరణము మనిషికి పులి స్టాప్ కాదు, మరణము కామానే కానీ పులి స్టాప్ కాదు. మరణం తర్వాత ఏమైనా ఉందంటే ఉంది, అందుకని మనిషి మరణానికి భయపడుతున్నాడు. మరి ఇంకొన్ని రోజుల్లో నువ్వు చనిపోతావంటే మనిషి ఎందుకు భయపడుతున్నాడు అంటే మనిషి తర్వాత తనకు తెలియని భయం ఏముందో తెలియదు కదా. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ సోదరుడా సోదరి, దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎప్పుడు తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యములే మాట ఉంది, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అనే మాట ఉంది. మరి నీ బాల్య దినములందే నువ్వు చిన్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఒకవేళ నీ అవకాశం లేకపోవచ్చేమో నీ పిల్లలకు దేవుని గురించి చెప్పు. ఈరోజు కొంతమంది తయారయ్యారు దేవుడు లేడు అనేవాళ్ళు. నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు. నాస్తికులు ఏమంటారంటే దేవుడు లేడని. మరి దేవుడు లేడు అంటే దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు అనే మాట మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మహాత్మా గాంధీ నేను చూడలేదు కాబట్టి మహాత్మా గాంధీ లేడు అని నేను చెప్పాను అనుకోండి, నన్ను ఏమంటారు అందరూ? నన్ను వెరివాడిగా అంటారు. కారణం ఏంటి? మహాత్మా గాంధీ ఉన్నాడు, నేను చూడకపోయినా అతను ఉన్నాడు, అతని ఉనికి చరిత్ర చెప్తుంది. అదేవిధంగా దేవుడు ఉన్నాడు, దేవుని ఉనికి చరిత్ర చెప్తుంది. మనం చూస్తున్న ఆకాశాన్ని, మనం చూస్తున్న పక్షులను, మనం చూస్తున్న చెట్లు, మనం చూస్తున్న ఫలాలను, మనం చూస్తున్న మరి సకల జీవరాశులను ఇది మనమేం చేయలేదు, మానవుడు ఏం తయారు చేయలేదు. జంతువులను మానవుడు తయారు చేయట్లేదు. అంతేకాదు మనల్ని మనం తయారు చేసుకోలేదు. మనకు ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త ఎవరో పౌలు చక్కగా పరిచయం చేస్తున్నాడు. చాలాసార్లు దేవుణ్ణి కొంతమంది చాలా తక్కువగా చూపిస్తూ ఉన్నారు. దేవుడు స్వస్థపరచువాడని చూపెడుతున్నారు, దేవుడు రక్షించువాడని చూపెడుతున్నాడు. అవును, నిజమే, స్వస్థపరచువాడు, రక్షించేవాడు, అంత మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త. పౌలు అదే మాట చెప్తున్నాడు 24వ వచనంలో, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు అంటున్నాడు. దేవుడు అంత గొప్ప దేవుడు, అంత సర్వశక్తిమంతుడు, ఆకాశాన్ని భూమిని తయారు చేసిన వాడు, సకల జీవరాశులను సృష్టించిన వాడు. ఆ దేవుడు ఆయన మనిషి నిర్మించే మందిరంలో ఉంటాడా అంటే ఉండడు. మనిషి చేతులతో చేసిన మందిరంలో ఆయన ఉండడు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి మనం హద్దులు పెట్టలేం, దేవుణ్ణి మనం ఒక బాక్స్లో పెట్టలేం, సృష్టికర్తను మనం ఒక పోలిక ఇవ్వలేం, సృష్టికర్తను మనం ఏ విధంగా పరిమితి చేయలేం. ఆయన సర్వశక్తిమంతుడు. అదే విషయాన్ని పౌలు ఏథెన్స్ ప్రజలకు చెప్తున్నారు. వారి లోక సంబంధంగా మహాజ్ఞానులుగా ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు, సమస్త జ్ఞానము తెలుసు, బట్ దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ లివింగ్ గాడ్. దేవుని గురించి అజ్ఞానులుగా ఉన్నారు. అందుకనే పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు సృష్టికర్త. గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ సృష్టిని కలుగజేసిన వాడు ఆయన. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన సృష్టి అంతటిని నిర్మించిన వాడు, లేకపోతే నడిపించేవాడు అనే మాట చూస్తాం. అంతేకాదు యోహాను సువార్తలో కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగింది అనే మాట చూస్తున్నాం. అంతేకాదు రోమీలకు రాసిన పత్రికలో చూస్తాం, ఈ సృష్టి ఆయన మహిమను ప్రచురపరుస్తుంది అనే మాట మనం చూస్తాం. కాబట్టి దేవుడు సృష్టికర్తగా మనం అర్థం చేసుకుందాం. నిన్ను సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు. మరి నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నిన్ను గురించి తెలుసు. నువ్వు నీ తల్లి గర్భములో ఉన్నప్పుడు నిన్ను తయారు చేసిన వాడు ఆయనే. ఇప్పటి కూడా డాక్టర్స్ కూడా అర్థం కాదు, మన శరీరంలో తల్లి గర్భములో ఎముకలు ఎట్లా తయారవుతున్నాయి, ఏ పదార్థంతో తయారవుతున్నాయి, ఇప్పుడు కూడా డాక్టర్లకు అర్థం కాదు. రైతు ఒక పొలములో విత్తనాలు వెతుతున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, వృద్ధి కలగజేసేవాడు దేవుడే, సృష్టికర్త ఆయనే. కాబట్టి దేవుని సృష్టికర్తగా ప్రజెంట్ చేస్తున్నాడు. దేవుడు సృష్టికర్త.
దేవుడు నిన్ను సృష్టించాడు. మానవ జాతిని సృష్టించిన వాడు ఆయనే. భార్యాభర్తలు వారు కారులో వెళ్తా ఉన్నప్పుడు అకస్మాత్తుగా కారు పాడైంది. కారు పాడైపోయినప్పుడు వారు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు, కానీ కారు బాగా కాలేదు. మరి కొంతమంది దారి గుండా వెళ్ళేవారు ప్రయత్నం చేశారు, అయినా పని కాలేదు. అయితే చివరికి ఒక ముసలాయన కారులో నడుపుకుంటూ వస్తున్నాడు. ఆయన సామాన్యంగా కనబడుతున్నాడు. నేను హెల్ప్ చేయాలంటే సరే చెయ్యండి అన్నాడు. ఆయన రిపేర్ చేసి ఇప్పుడు వెళ్ళండి స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఆయన ఆ మాట అన్నాడు. వీళ్ళు స్టార్ట్ చేయగానే బండి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళకి చాలా ఆశ్చర్యమైంది. ఇట్లా స్టార్ట్ అయింది అంటే ఈ కారు తయారు చేసింది నేనే, ఏ పార్ట్ ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు అని చక్కగా చెప్పాడు. ఈయన ఫోర్డ్ కార్ యజమాని. ప్రియ సోదరుల సోదరి, దేవుడే మన సృష్టికర్త. మనము చెడిపోయినప్పుడు మన గురించి బాధ్యత తీసుకొని మానవులను రక్షించటానికి దేవుడి లోకానికి వచ్చాడు. కాబట్టి నీ ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. నిన్ను బాగు చేసేవాడు ఆయన, నిన్ను రక్షించేవాడు ఆయనే, నిన్ను స్వస్థపరిచేవాడు ఆయనే, నిన్ను విడిపించేవాడు ఆయనే. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను బాగు చేసేవాడు, నిన్ను పైకి లేవనెత్తేవాడు ఆయనే. కాబట్టి సృష్టికర్తను తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. మన సృష్టి గురించి బాగా తెలుసు, స్టడీ ఆఫ్ స్టార్స్ బాగా తెలుసు, మరి స్టడీ ఆఫ్ ట్రీస్ గురించి బాగా తెలుసు, చెట్లను గురించి బాటనీలో బాగా నేర్చుకుంటున్నాం, మరి స్టార్స్ గురించి నేర్చుకుంటున్నాం, రాశి ఫలాల గురించి తెలుసుకుంటున్నాం. కానీ సృష్టికర్త గురించి తెలుసుకున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక తండ్రి తన కుమారుణ్ణి అన్ని చదివించాడు, మరి అన్ని టెక్నాలజీస్ నేర్పించాడు. తన కుమారుడు ప్రయోజకుడు కావాలని అనేక డిగ్రీ సంపాదించిన కుమారుడు సడన్గా ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఇంక కొద్ది నిమిషాల్లో చనిపోబోతున్నాడు. అప్పుడే మరి డాక్టర్ గారు అడిగారు, అయ్యే ఈ బాబు ఏం చదివాడు? అన్నీ చదివాడు. బైబిల్ చదివాడు ఎప్పుడైనా అంటే చదవలేదండి. బైబిల్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు నువ్వు తెలుసుకోవాల్సిన కనీస ఇన్ఫర్మేషన్ అని. ప్రియ సోదరుడ సోదరి, ఈరోజు దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. దేవుని సృష్టికర్తగా చూపిస్తున్నాడు. అంతేకాదు పౌలు మాట్లాడుతూ అంటున్నాడు 25వ వచనంలో, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు అంటున్నాడు. అందరికీ అంటే అర్థం ఏంటి? ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక దేశానికి సంబంధించిన వాడు కాడు. సృష్టికర్త ఒక్కడే. ఆయన ఎవరు అంటే జీవం ఇచ్చేవాడు. యూ హ్యావ్ లైఫ్ బికాస్ ఆఫ్ హిమ్. నీకు జీవం ఎట్లా ఉంది అంటే ఆయనను బట్టే ఉంది. ఆయన జీవం ఇచ్చేవాడు, జీవాధిపతి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే యోహాను సువార్తలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో, నేను జీవమునివ్వటానికి, సమృద్ధి జీవమునివ్వటానికి వచ్చాను అంటున్నాడు. జీవము ఆయనే కదా. ఆయనను ఎవరైతే కలిగి ఉంటారో వారు జీవాన్ని కలిగి ఉన్నారు అని అర్థం. కాబట్టి ఈరోజు జీవము ఇచ్చేవాడు ఆయనే, జీవం ఇచ్చేవాడు. ఐ ఆమ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయన జీవం ఇచ్చేవాడుగా పరిచయం చేశాడు. దేవుడు ఎవరిని అనుకుంటున్నావు అంటే ఆయన జీవం ఇచ్చేవాడు. మనుషుల ద్వారా చేయబడడు. కారణం ఏంటంటే ఆయన జీవం ఇచ్చాడు కాబట్టి ఆయన జీవించుచున్నాడు. ఆయన మనుషుల ద్వారా చేయబడడు. ఇక్కడ అదే మాటను మనం చూస్తున్నాం. అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకి ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అంతేకాదు ఆయన అందరికీ సమీపంగా ఉండేవాడు అంటున్నాడు. మరి ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండేవాడు. ఆయన ప్రతి కులాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రతి మతస్థులను ప్రేమిస్తున్నాడు, ప్రతి ప్రాంతంలో ఉన్న వారిని ప్రేమిస్తున్నారు, ఆయన్ని ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన అందరికీ సమాన దూరంగా ఉన్నాడు. అందుకని మనం చూస్తాం, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన్ని వెతకండి అన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన్ని వెతకండి అన్నాడు. ఒకసారి యెరూషలేములో ఒక గుడ్డివాడు ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి అతనికి కన్నులు లేవు. గుడ్డివాడుగా తన జీవనాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని తెలుసుకొని యేసు స్వస్థపరిచేవాడు అని విన్నాడు. కాబట్టి యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు గట్టి శబ్దముతో, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. బహుశా అక్కడ కొంతమంది నోర్మస్కో అన్నా కూడా ఆగకుండా తన బలమంతుడితో, తన స్వరమంతుడితో, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. దేవుడు ఆయన మొర ఆలకించాడు, ఆగిపోయాడు. అంతే. ఈ టర్న్ బ్యాక్, ఆయన వెనుక తిరిగి ఆయన వైపు వచ్చాడు.
ఆయన్ని స్వస్థపరిచాడు. ప్రియ సోదరుడా సోదరి, దేవుడు స్వస్థపరిచేవాడు. మరి దేవుని ఆయన సమీపంగా ఉన్నప్పుడే వెతకాలి. ఇప్పుడు అందరికీ సమీపంగా ఉన్నాడు. 30వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అంటున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించడం అంటే ఏంటి అర్థం? ఆయన రిక్వెస్ట్ చేయట్లేదు, ఆయన ఏం బతిమలాడట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి అంటున్నాడు. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే అర్థం ఏంటంటే, అంతకుముందు పాపములో ఉన్న నీవు యూటర్న్ తీసుకోవడం అన్నమాట. పాపము నుండి సంపూర్ణంగా దేవుని వైపు తిరగడం అన్నమాట. లోకములో నుండి దేవుని వైపు తిరగడం అన్నమాట. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడం అన్నమాట. మారు మనసు దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప అవకాశం. ఒక భయంకరమైన క్రిమినల్ ఉన్నాడు. ఆ క్రిమినల్ని మరి మరణ శాసనం ఉంది ఆ క్రిమినల్ తలపైన. మరి చావుకు పాత్రుడుగా ఉన్నాడు. అయితే అతనికి ఒక అవకాశం ఇవ్వబడింది. నువ్వు ఇంత అమౌంట్ కడితే నేను విడిపిస్తానని, లేకపోతే నువ్వు ఇక్కడ పశ్చాత్తాపడితే నీకు అవకాశం ఉంది అని. మరి అదే మారు మనసు అని అర్థం. మరి మనం అందరము పాపం చేశాం. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, రోమా 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. రోమా 3:11లో నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అనే మాట మనం చూస్తాం. మనమందరము స్వభావరీత్యా పాపం చేశాం. జన్మతః పాపం చేశాం, కర్మ ద్వారా పాపం చేశాం. మనము పాపము చేశాము, పాపం మనలో ఉంది. అందుకనే మన గురించి చెప్తారు కదా, మంచి తీసుకోవాలి, చెడు వదిలేయాలని. కానీ మనం చెడు తీసుకుంటాం, మంచి వదిలేసే లక్షణం మనకి. అయితే ఈ పాప స్వభావము నుండి విడిపించడానికి దేవుడు వచ్చాడు. మారు మనసు అంటే ఏంటంటే, ఇక ముందు నేను నూతనమైన వ్యక్తిగా జీవిస్తాను, అంతకుముందు చీకటిలో జీవించాను, ఇప్పుడు వెలుగుగా జీవిస్తాను అని తీర్మానించుకోవడం, దేవుని వైపు తిరగడం. లోకాన్ని ప్రేమించావు, ఇప్పుడు దేవుని మారు మనసు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ ఛాన్స్ని, అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. నోవహు ఓడను చేసినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళెవరు రాలేదు. మరి దేవుడు చాలా సమయం ఆ ఓడ తలుపు తెరిచే ఉంచాడు, వాళ్ళెవరు రాలేదు. పైగా ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఆ సమయం అయిన తర్వాత దేవుడే ఓడ తలుపు వేశాడు. ఆ తలుపు తీయమని తర్వాత ఆ జలప్రలయము ప్రారంభమైనప్పుడు, ఆ వర్షము ప్రారంభమైనప్పుడు తలుపు కొట్టారు. కానీ ఆ తలుపు తీయడం నోవహు తీయలేకపోయాడు. కారణం ఏంటంటే, తలుపు వేసింది దేవుడు కాబట్టి. మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు ఇంకా మరణ పాత్రుడవు, దేవుని ఉగ్రతకు, దేవుని తీర్పుకు పాత్రుడవు. అయితే నువ్వు మారు మనసు పొందితే తీర్పు నుంచి తప్పించబడతావు, ఉగ్రత నుంచి తప్పించబడతావు, నరకము నుండి తప్పించబడతావు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నాకెందుకులే, ఇప్పుడు ఎందుకులే అనుకుంటున్నావేమో, రేపు నీది కాదు. పౌలు మారు మనసు గురించి మాట్లాడుతూ ఉంటే 3 రకాలుగా ప్రజలు స్పందించారు. కొంతమంది ఏమన్నారంటే ఎగతాళి చేశారు, బాగా చెప్పావులే యా అని ఎగతాళి చేశారు. కొంతమంది ఏం చేశారంటే, బాగా చెప్పావు కానీ మళ్ళీ ఇంకోసారి వింటాం అన్నారు. ఇంకొకరు ఏం చేశారంటే, పౌలు చెప్పిన మాటను వారు హృదయంలో దాచిపెట్టుకున్నారు, పౌలును వెంబడించారు. ఎగతాళి చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఇంకొంతమంది మళ్ళీ చెప్తే మళ్ళీ వింటామన్నారు. కానీ మరొకసారి వినే అవకాశం వారికి దొరకలేదు. పౌలు అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రియ సోదరుడా సోదరి, మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇదే రక్షణ దినము, నేడే అనుకూల సమయం అంటున్నాడు. ఈ ఇల్లు తగలబడిపోతా ఉంది అనుకోండి, ఇల్లు తగబడుతూ ఉంది, బయట ఒకరు గొప్ప శబ్దంతో అరుస్తూ ఉన్నారు, బాబు బయటికి వచ్చే ఇల్లుకు తగలబడుతుందంటే, రేపు ఆలోచన చేస్తాను, లేకపోతే వచ్చే నెల ఆలోచన చేస్తాను, లేకపోతే జనవరి 1 ఆలోచన చేస్తాను అంటారా? ఎవరన్నారు? వెంటనే బయటికి వస్తారు. అదేవిధంగా లోకము నాశనం వైపు నడుస్తూ ఉంది. మరి లోకము దేవుని తీర్పుకు గురవబోతా ఉంది. నువ్వు మారు మనసు పొందు, నువ్వు బయటపడు అంటే, నాకు ఇప్పుడే అవసరం లేదని కొంతమంది అంటా ఉన్నారు. కాబట్టి మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందలేదని దేవుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, మారు మనసు గురించి పౌలు ప్రసంగించాడు. బాప్తిసమిచ్చి యోహాను మారు మనసు గురించి ప్రకటించాడు. యేసుక్రీస్తు మారు మనసు గురించి ప్రకటించాడు.
ప్రకటించాడు, పౌలు మారు మనసు గురించి ప్రకటించాడు, ఆది సంఘములో విశ్వాసులు మారు మనసు గురించి ప్రకటించారు. మరి ఈ దినాల్లో మారు మనసు గురించి ప్రకటించే వాళ్ళు తక్కువ అయిపోయారు. స్వస్థపరిచేది ప్రకటిస్తున్నారు, అద్భుతాలు ప్రకటిస్తూ ఉన్నారు, ఆశీర్వాదం గురించి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి ఆలోచన చేద్దాం, మారు మనసు మరి ఇది ఎప్పటికి నీకు ప్రయోజనకరమైంది? ఈ భౌతికమైన స్వస్థత నీవు ఈ భూమి మీద ఉన్నంత వరకే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము ఈ భూమి మీద ఉన్నంత వరకే. కానీ ఈ మారు మనసు అనేది నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్తుంది. ఈ మారు మనసు అనేది నిన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్తుంది. కాబట్టి మారు మనసు పొందమని ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను. అయితే పౌలు చివరిగా ఇంకొక మాట కూడా చెప్పాడు. పౌలు దేవుడు భూలోకానికి తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు అన్నాడు కదా. దేవుని తీర్పరిగా కూడా జ్ఞాపకం చేశాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చూస్తాం, మనుషుడు ఒకసారి మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరుగును అనే మాట అన్నాడు. అంతేకాకుండా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో దేహముతో చేసిన వాటన్నిటి గురించి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉన్నది అని పౌలు మాట్లాడతాడు. కాబట్టి 2 రకాల తీర్పులు ఉన్నాయి. ఒకటి ధవల సింహాసనపు తీర్పు, ఒకటి న్యాయ సింహాసనపు తీర్పు. మరి ఒక తీర్పు నుండి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, నువ్వు మారు మనసు పొందాలి. కాబట్టి ప్రియ సోదరుడు సోదరి, యేసు దగ్గరికి రా, నిజమైన మారు మనసు పొందు. నిన్ను ప్రేమిస్తున్నాడు, మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడు. రేపు నీది కాదు, దానికి రూపము లేదు, రేపు ఏమవుతుందో నీకు తెలియదు. ఇప్పుడే యేసయ్యా నేను పాపిని, నా కొరకు లోకానికి వచ్చావని నేను విన్నాను, నీ రక్తముతో నా పాపములు కడిగాయి, నా హృదయములో శాంతి సమాధానం దయచేయి అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. గొప్ప సమాధానాన్ని, గొప్ప శాంతిని నీకు ఆయన కలగజేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. విన్న వాక్యము మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఎంతమంది అయితే విన్నారో వారి హృదయాల్లో లోతైన కార్యం జరిగించండి. గొప్ప సమాధానము, నెమ్మది బిడ్డలకు దయచేయమని స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకెంతో దీవెనకరంగా ఉంది కదా. అయితే బెరాకా ప్రార్థన మందిరంలో జరిగే ఆరాధనలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఆత్మీయ దీవెనలు పొందుకోండి. దీవెనకరమైన ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. ఆత్మీయ సూచనలకు, సలహాలకు మరియు ప్రార్థన అవసరతలకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ పి. యేసుపాదం, బెరాకా ప్రేయర్ హౌస్, ఫ్లాట్ నంబర్ 1146, గోకుల్ ప్లాట్స్, బిహైండ్ 9th ఫేస్, KPHB కాలనీ, హైదరాబాద్. వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8886000888.